నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి బాబు. నిన్నైతే మేము సడెన్‌గా అయితే షాపింగ్ మాల్‌కెళ్ళాము. అంటే పండగ కదండీ! ఇంకా నిన్న అనుకోలేదు. తర్వాత ఎళ్దాం, దగ్గర చేసి ఎళ్దాం అనుకున్నాము బట్టలకి. ఇంకైతే మేము ఇంకా మా హస్బెండ్‌కైతే నిన్న తీసుకెళ్ళిపోయారు. ఇంక సడెన్‌గా తీసుకెళ్ళిన తర్వాత అయితే మేమైతే షాపింగ్ మాల్‌లోకెళ్ళాము. షాపింగ్ మాల్‌లోకెళ్ళిన తర్వాత మా అమ్మాయికైతే గాగ్రా తీసుకుందాం అనుకున్నామండి. తన బర్త్‌డే కూడా 17 ఇంకా గాగ్రా తీసుకుందాం అనుకుంటున్నాం ఎప్పటినుంచో. అయితే గాగ్రా కానీ వెళ్తే ఆ రేట్‌ని చూసిన తర్వాత షాక్ అయిపోయామండి బాబు. గాగ్రా అనే కాదు ఏదన్నా సరే చాలా రేట్లు ఎక్కువండి. చిన్న పిల్లల బట్టలు, పెద్దల కంటే చిన్న పిల్లల బట్టలు చాలా ఎక్కువ రేటు. ఇంకా ఏజ్ డిఫరెన్స్ గాని మనకి వాళ్ళకి వాళ్ళయి చాలా రేట్లు ఎక్కువున్నాయి. మనకి ఇంకా ఆటిలకైతే 2000, 1500, రూ. 1000 ఉన్నాయా? వాళ్ళ ఏజ్ 5 ఇయర్స్‌కి కూడా అంత రేట్లా అనిపించింది మాకైతే. ఇంకేం చేద్దాం చెప్పండి. ఇంక పండగన్న తర్వాత మనం తీసుకోవాలి. ఇంక రేట్ అయినా పర్లేదు. తీసుకోక తప్పదు కదండీ! ఇంక అయినా అయితే నిన్నైతే ఫుల్లుగా అసలకి షాపింగ్ మాల్‌లయితే అస్సలు ఖాళీ లేవండి. సంక్రాంతి కదండీ! ఇంకంతే ఇంక బిజీ బిజీగా ఫుల్లు రష్‌గా ఉంది. ఇంక ఎలాగోకలాగా మా షాపింగ్ అయితే మేము కంప్లీట్ చేసుకొనైతే ఇంటికొచ్చేసాము. ఇంకా మా షాపింగ్ అయ్యేసరికి మేమైతే 4కెళ్ళాము. ఇంటికొచ్చేసరికి 7:30 అయిందండి బాబోయ్!